బాయ్స్ మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. స్టూడెంట్స్ కు బుక్స్ లలో ఏ లెసన్ ఏ పేజీలో ఉందో చెప్పడం కష్టమేమో, కానీ ఏ అమ్మాయి ఎక్కడుందో మాత్రం చాలా ఈజీగానే స్కాన్ చేసేస్తారు. ఆ చివరి నుంచి ఈ చివరకు స్కాన్ చేసేసి ఇలా చూస్తూ ఉన్నారు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. క్లాస్ లో ఖాళీ అవర్స్ లలో కూడా చెక్క భజన చేసే బ్యాచ్ అనుకుంటా. గదిగదిగో గల్లంత దూరం నుండి గిల్లంత దూరానికి సైగలతోనే సెల్ఫీలకు ఫోజ్ ఇచ్చేస్తూ ఉంది. ఏం జరుగుతుందయ్యో ఇక్కడ? ఇంతకీ క్లాస్ రూమ్ అనుకున్నారా లేదా సర్కస్ అనుకున్నారా? ఇదంతా నిజమే అంటారా? పాపం స్కూల్ యూనిఫామ్ నచ్చలేదనుకుంటా, అందుకే ఎలాగో అలాగా ఇలా అడ్జస్ట్ అయిపోయి యూనిఫామ్ ని కాస్త స్టైలిష్ యూనిఫామ్ గా మార్చేసుకున్నాడు. చింపేసుకుంటారా వేసుకొని చింపేస్తారా? ఇట్స్ రిప్ జీన్స్ రాము. కాలేజీలో ముగ్గుల పోటీ పెట్టారు. అందరూ పోటాను పోటీగా ఇలా కాలేజ్ మొత్తం ముగ్గులతో దించి ఆరేశారు మన స్టూడెంట్స్, గర్ల్స్ అందరూ. అదే బాయ్స్ దగ్గరికి వచ్చేసరికి మీకేనా ముగ్గులు వచ్చు, మాకు కూడా వచ్చండో అని ఇలాంటి ముగ్గు వేసేశారు. రోడ్డు మీద అడ్డంగా అడ్డగోలుగా తిరుగుతున్న కుక్క పాటిన కుక్క తిరుగుతూ ఉంది. దాన్ని తీసుకుని వచ్చి దాని మెడలో ఇలా ఐడి కార్డు వేసేశారు. అది కాస్త నేను కాలేజీకి వెళ్ళొస్తా అని ఇలా వెళ్తూ ఉంది. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు, పోరా బయటికి. ఎంతో స్టైల్ గా ఇలా సింగుతూ ఇలా వస్తున్నాడు. ఆ పాట మనకు వినపడదు, ఈ సింగుతూ ఉన్న మనిషికే వినిపిస్తాయి. ఎందుకంటే అవి ఇయర్ బడ్స్ కాదు, పేపర్ బడ్స్. కాలేజ్ మొత్తానికి గిట్లాంటోళ్ళు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. ఆ నోరుకు ప్లాస్టర్ వేసిన ఆపలేము, చేతులతో పక్కనోళ్ళను గిల్లకోకుండా ఉండలేరు. ఇలా చేతిలో నీడిల్ పట్టుకొని నీడిల్తో అందరినీ హుషారు చేస్తూ ఉంది. ఏమీ లేని దానికి కూడా ఆమడంత దూరం ఎగరడంలో మనోళ్ళను మించినటోళ్ళు ఇంకెవరుంటారు? ఈ చిన్న పురుగును చూసి కాలేజ్ మొత్తం వినిపించేలా ఇంత సౌండ్తో ఇంత గట్టిగా ఇలా పారిపోతూ ఉన్నారు. బుర్ర ఎక్కువగా ఉండే లాస్ట్ బెంచ్ తెలివితేటలు ఇవన్నీ మామూలు తెలివితేటలు కాదు. పేరుకే లాస్ట్ బెంచర్స్, చేసే పనులన్నీ హై క్లాస్ పనులే. టాప్ గా వచ్చిన టాపర్స్ ను ఇలా బ్యానర్ పై వేసి ఉంటే వారి పేర్లతో ఇన్స్టా ఐడీలను చెక్ చేస్తున్నారు. ఆడికి తెలివితేటలు ఏంటని కుళ్ళు ఎదవలకి. అసలు నీ బుర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయడు. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. వాలీబాల్ అంటే ఎట్లా ఆడాలి, గిట్లే ఆడాలి. బాల్ ని ఎలా కొట్టాలంటే నన్ను చూసి నేర్చుకో. ఓహోహో ఇలా కొట్టాలా, అయితే సరే ఎప్పుడు ఇలాగనే ట్రై చేస్తాను. ఆడాలు అంటే ఆరితేరిన వారు ఈ కాలంలోనూ అన్నిట్లోనూ దూసుకొని వెళ్తూ ఉన్నారు. అందుకే బాయ్స్ వచ్చేసే ర్యాగింగ్ లోను కూడా గర్ల్సే ఫస్ట్ ఉన్నారు. బాయ్స్ ను బాంబులాగా పిలుస్తూ ఇలా 2 జడలను అల్లేశారు. చెవులో కాలీఫ్లవర్ ఎట్టు తట్టుకుంటాను. క్లాస్ రూమ్ అంటే క్లాస్ గా పాఠాలు నేర్చుకోవాలా ఏంటి? ఇలా స్టెప్పులు కూడా నేర్చుకోవచ్చు. ఏందయ్యా ఇది? ఇంతకీ
పిల్లలకి ఏంది క్లాస్ రూమ్ అనుకున్నారా లేక కాలువ వెనుకల ఉన్న సంద్ అనుకున్నారా? ఎగ్జామ్ అనేది వైఫై లాంటిది, సిగ్నల్స్ ఉంటాయి కానీ కరెక్ట్ టైంలోనే సిగ్నల్స్ అందవు. పాపం సిగ్నల్స్ సరిగ్గా అందలేదనుకుంటా. వెనకల ఉన్న అతని పేపర్ తీసుకొని ఇలా రాస్తూ ఉండగా టీచర్ గారు ఇంతలో వెనకల వచ్చి ఇలా సిట్టింగ్ వేశారు. ఎలాగా పట్టుకున్నారు కదా, ఇంకా సాక్షాత్ చూపెడతాను, ఇదిగో చూసుకోండి. ఎగ్జామ్ అంటే గెట్ల రాయాలి, గిట్లే రాయాలి, బ్రెయిన్కే తెలియకోకుండా ఆన్సర్ షీట్ ను నింపేయాలి. ఇలాగా క్లాస్ రూమ్ అంతా ఫ్యాన్ గాలి రావాలంటే ఏదో ఒకటి ఆలోచించాలి కదా. అందుకే ఇలా క్లాస్ అంతా హాయిగా ఆహ్లాదకరంగా గాలి రావడానికి ఈ ఐడియాను అప్లై చేశారు. పొట్ట ఖాళీగా ఉంటే బ్రెయిన్ లోకి పాఠాలు ఎక్కవు. అందుకే దేనిట్లోనూ తగ్గేదిలే, పోటాను పోటీగా ఇలా రెండింటిని ఒకేసారి స్టోరేజ్ చేసేస్తూ ఉన్నాడు. క్రికెట్ అంటే గెట్లా ఆడాలి, అదిగో ఎప్పుడు చూడలేదు కదా, ఇదిగో దీన్ని చూసి నేర్చుకోండి. ఆల్ సబ్జెక్టులను ఆల్ ఇన్ వన్ లెవెల్లో బుర్రలోకి ఎక్కించేస్తూ ఉన్నాడు. సైలెంట్ గా కూల్ గా ఉన్న బుర్రను హీట్ ఎక్కించేస్తూ ఇలా చదువుతూ ఉన్నాడు. ఇది కదా చదివే లక్షణాలంటే. ఫ్రెండ్స్ తో కలిసి తింటే చివరికి మిగిలేది ఖాళీ ప్లేటే. అందుకే సైలెంట్ గా ఇలా పక్కన తింటూ ఉండగా ఫ్రెండ్స్ ఇంతలో ఇలా ఎంట్రీ అయ్యారు. క్లాస్ రూమ్ లో ఉండేది చదవడానికి కాదు, ఇలా రీల్స్ చేయడానికి అనుకుంటా. బ్రేక్ టైంలో ఎనర్జీ మొత్తం ఫుల్ అయిపోతుంది. అదే క్లాస్ స్టార్ట్ అయితే బ్యాటరీ మొత్తం లో అయిపోతుంది. లోను హై చేయడానికి పిల్లలతో డ్యాన్స్ చేపిస్తుంది టీచర్ అమ్మ. క్లాస్ రూమ్ మొత్తం ఫుల్గా ఫిల్అప్ అయిపోయినట్లుగా ఉంది. అందుకే క్లాస్లో కొంచెం గ్యాప్ ఇవ్వడానికి ఫ్రెండ్స్ అంతా కలిసి అటెండెన్స్ చెప్పుకోకుండా ఇలా నోరు నొక్కేస్తూ ఉన్నారు. ఎప్పుడు బుక్స్ ను చేతబట్టేసి బోర్ కొట్టేసినట్టుగా ఉంది. అందుకే ఏకంగా అమ్మాయిని చేతబట్టేశారు. ఇలా బాల్ ని వేసినట్టుగా ఇలా ఈ అమ్మాయిని గాలిలో వేసేశారు. ప్లీజ్ హెల్ప్ మీ. టెన్షన్ పడక మామా ప్లీజ్. కాలేజ్కి వచ్చిన లేట్ కమ్మర్, లేటుగా వస్తే తలుపులు ఏమైనా నీకోసం ఏమైనా ఓపెన్ లో ఉంటాయా ఏంటి? అందుకే సార్ వారు ఇలా డోర్స్ ను క్లోజ్ చేశాడు. డోర్స్ ఓపెన్ లో లేకపోతే ఏమైందయ్యా, విండోస్ ఓపెన్ లో ఉన్నాయి కదా, అందుకే ఇలా వెళ్ళాడు. దొరకటమే పెద్ద వండర్, అతి కష్టం మీద ఆ వండర్ జరిగింది. దానిలో టెండర్ పెట్టించాం. టీచర్ చాలా స్పీడే అనుకుంటా, అందుకే వీపును విమానం మూత మోగిస్తుంది. చదువులు తల్లి, నీ బిడ్డలు చేసి తప్పులు నువ్వే క్షమించాలి తల్లే. నిన్నేంద్ర క్షమించేది? మేడం గారు చెప్పే పాఠం బాగా నచ్చేసినట్లుగా ఉంది. అందుకే స్టూడెంట్స్ కంటే ఫాస్ట్ గా పాఠాన్ని పాఠంగా బుర్రలోకి ఎక్కించుకోవడానికి ఫాస్ట్ గా ఇలా వచ్చేసినట్లుగా ఉంది. అందరూ కలిస్తే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. అందుకే గ్రూప్ గా వెళ్తూ బస్సును బద్దలు కొట్టే విధంగా ముందుకు తోస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.